కథలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవి చివరులో ఒక ఎత్తైన చెట్టు మీద ఒక కోడిపుంజు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ, చల్లటి గాలికి అటూ ఇటూ చూస్తూ కొక్కరొక్కో కొక్కరొక్కో అంటూ హాయిగా పాటలు పాడుకుంటోంది. సరిగ్గా అప్పుడే అటుగా ఒక జిత్తులమారినక్క వచ్చింది. దాని కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. చెట్టుపైన ఉన్న లావుపాటి కోడిని చూడగానే దాని కళ్ళు మెరిశాయి. ఆహా, పైన భలే బ్రేక్ఫాస్ట్ కనిపించిందే. కాని అది చాలా ఎత్తులో ఉంది. నేను ఎక్కలేను. దీన్ని ఎలాగైనా కిందకు రప్పించి నా కడుపు నింపుకోవాలి అని ఒక ప్లాన్ వేసింది నక్క. చెట్టు కిందకు వెళ్ళి చాలా ఆనందంగా ఉన్నట్లు నటిస్తూ, ఓ కోడిపుంజు మిత్రమా, నీకసలు విషయం తెలుసా? అడవిలో ఒక అద్భుతం జరిగింది అని గట్టిగా అరిచింది. కోడిపుంజు ఆశ్చర్యంగా, ఏంటి నక్కబావా ఆరద్భుతం అని అడిగింది. వెంటనే నక్క, అడవిలో జంతువులన్నీ కలిసి ఈరోజే ఒక కొత్త శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఇకపై ఏ జంతువు ఇంకో జంతువును చంపకూడదు, తినకూడదు అని తీర్మానించుకున్నాయి. సింహం, పులి, నక్క, కోడి అందరం స్నేహితులమే. ఇంక నీకు నా నుండి ఎలాంటి ప్రమాదం లేదు. సరదాగా కిందకురా, ఇద్దరం ఆత్మీయంగా కౌగలించుకుని కలిసి ఆడుకుందాం అని అబద్ధం చెప్పింది. కోడిపుంజుకి నక్క జిత్తులమారి బుద్ధి గురించి బాగా తెలుసు. వీడు నన్ను తినడానికే ఈ కథలన్నీ చెబుతున్నాడు అని మనసులో అనుకుంది. నక్క ప్లాన్ను తిప్పుకొట్టడానికి కోడి వెంటనే ఒక నాటకం మొదలుపెట్టింది. చెట్టుపైనుండి చాలా దూరంగా ఏదో చూస్తున్నట్లుగా మెడను పొడిగించి, అవునా, నిజంగా ఇది చాలా గొప్ప శుభవార్తే నక్కబావా. అదుగో, ఈ వార్తను సెలబ్రేట్ చేసుకోవడానికే కాబోలు ఒక గుంపు మనవైపే వస్తోంది అని ఆనందంగా అంది. నక్కకి కాస్త అనుమానమొచ్చి, ఎవరు వస్తున్నారు మిత్రమా అని అడిగింది. కోడిపుంజు చాలా క్యాజువల్గా, ఏం లేదు నక్కబావా, ఒక 4 పెద్ద వేటకుక్కలు చాలా వేగంగా పరిగెట్టుకుంటూ మన దగ్గరికే వస్తున్నాయి. మనం వాటితో కలిసి ఆడుకుందాముండు అని చెప్పింది. వేటకుక్కలు అనే మాట వినగానే నక్కకి ప్రాణాలు పైనే పోయాయి. కంగారుగా అటూ ఇటూ చూస్తూ పరుగులు తీయడం మొదలుపెట్టింది. కోడిపుంజు నవ్వుకుంటూ, అరే, అదేంటి నక్కబావా పారిపోతున్నావు? కొత్త శాంతి ఒప్పందం ప్రకారం అవి నిన్ను ఏమీ చెయ్యవు కదా, ఆగు ఆగు అని వెక్కిరించింది. పరిగెడుతూనే నక్క అరుస్తూ గట్టిగా, అయ్యో మిత్రమా, బహుశా ఆ కుక్కలకి ఈ శాంతి ఒప్పందం వార్త ఇంకా చేరలేదేమో, నేను వెళ్ళి వాళ్ళకి చెప్పొస్తాను అంటూ బతుకు జీవుడా అని అడవిలోకి పారిపోయింది. కోడిపుంజు తన తెలివితో నక్కను తరిమికొట్టాను అని హాయిగా నవ్వుకుంది. ఈ కథలో నీతి ఏంటంటే, ఎంతో తీయగా మాట్లాడే శత్రువుల మాయమాటలనెప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు. అదేవిధంగా తెలివి, సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి ప్రమాదం నుండైనా తేలికగా తప్పించుకోవచ్చు. అర్థమైందా పిల్లలూ? కథ కంచికి మనమింటికి. మరిన్ని కథల కోసం కథాప్రయాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.